అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మళ్లీ పాతకాలం నాటి కార్మిక వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకుని వస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం. గతంలో రైతు ఉద్యమాలు చేపట్టడంతో రద్దు చేసిన చట్టాలను దొడ్డిదారిన మళ్లీ తీసుకుని వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న తమ్మినేని వీరభద్రంతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. వ్యతిరేకంగా మీరు చేసే ఉద్యమం ఏ రూపేణ ఉండబోతుంది? ఒక మాటలో చెప్పాలంటే దేశ కార్మికోద్యమ చరిత్రలోనే ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె చాలా రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే గతంలోనూ చాలా సమ్మెలు జరిగినాయి, దాదాపు 22 సమ్మెలు దాకా జరిగినాయి. కానీ ఇప్పుడు కార్మిక హక్కుల కోసం, రైతాంగ హక్కుల కోసం, అట్లాగే మహిళలు, ఇతర ప్రజానీకం, సాధారణ ప్రజల యొక్క వ్యవసాయ కార్మికులు అన్ని సమస్యలను ప్రతిబింబిస్తున్న సమస్యగా ఉంది. దాంతోపాటు గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం యొక్క విధానాలు వ్యతిరేకించే ఒక రాజకీయ డిమాండ్ కూడా ఉంది. కాబట్టి సమ్మెకి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాను. గతంలో పోరాడి తెచ్చుకున్న చట్టాలన్నీ కూడా, అంటే కార్మికులకు అనుకూలమైన చట్టాలన్నీ కూడా ఇప్పుడు పోతున్న పరిస్థితి ఏర్పడినట్లు కనపడుతుంది. అవును, మేడే సందర్భం గుర్తు చేసుకుంటే 140 సంవత్సరాల క్రితం 8 గంటల పని కోసం కార్మికులు పోరాడారు. అది చట్టంగా మారింది. కానీ ఇప్పుడు 8 గంటల పనికి ఎసరు వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఐఎన్టీసీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ సమ్మెను. కానీ ఇక్కడ కూడా 282 జీవో తీసుకొచ్చారు. 8 గంటల పని కాదు, 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి అని చెప్పి. కాబట్టి ఇలాంటి